ఒప్పందం ప్రభుత్వానికి అదానితో ఏం సంబంధం? కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్రం విద్యుత్ కొనుగోలు ఒప్పందం అత్యంత తక్కువగా యూనిట్కి ₹2.49 సరఫరా చేసేలా ఆ సమయంలో సగటు యూనిట్ కొనుగోలు ధర ₹5.10. దీంతో రాష్ట్ర ఖజానాపై ఏటా తగ్గనున్న ఆర్థిక భారం ₹3,700 కోట్లు. అత్యంత పారదర్శకంగా ఒప్పందం చేసుకుంటే ఆరోపణలు ఏంటి? అదాని సంస్థలతో ఎటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోలేదు. ఈ లెక్కన 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలులో లంచం అనే ప్రశ్న ఎక్కడ? వివిధ రాష్ట్రాల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అదాని లంచాలు ఇచ్చారంటూ అమెరికా ఫెడరల్ కోర్టు కేసు, తప్పుడు ఆరోపణలతో అభియోగాలు మోపారన్న అదాని సంస్థ అంటూ ఇందులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరికైనా లంచాలు ఇస్తాయా? ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో రాష్ట్రంలో గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంటే లంచాలు చేతులు మారైన ఆరోపణలు చేస్తున్నాను ఏమనుకోవాలి? అవన్నీ ఊహాజనితమైన ఆరోపణలని అర్థం. ఇక అదాని గ్రూప్తో విద్యుత్ కొనుగోలు చేస్తూ డిస్కంలు విద్యుత్ పంపిణీ సంస్థలు ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. చేసుకుని ఒప్పందాలకు అదాని గ్రూప్ వైఎస్ఆర్సీ ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాలకు లంచాలు ఇచ్చిందని అమెరికా ఫెడరల్ కోర్టులో యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కేసు దాఖలు చేయడం ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరైనా చేసుకొని ఒప్పందాలకు లంచాలు ఇస్తారా? ఇవ్వరు కదా. అంటే అవన్నీ ఊహాజనితమైన ఆరోపణలు అన్నది స్పష్టమవుతుంది. కార్పొరేట్ ప్రపంచంలో పదే అదాని గ్రూప్పై యుద్ధం ప్రకటిస్తున్న అమెరికా ఇన్వెస్టర్లు తాజాగా అదాని గ్రూప్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు వివిధ రాష్ట్రాలకు లంచాలు ఇచ్చిందంటూ ఆరోపణలు చేశారు. అదాని గ్రూప్ అమెరికా మార్కెట్ నుంచి డాలర్ల రూపంలో నిధులు సేకరిస్తున్న తరుణంలో పెట్టుబడిదారుల రక్షణ పేరిట అమెరికా బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో అదాని ఆయన మేనల్లుడు సాగర్ అదానీలతో పాటు 7 అభియోగాలు నమోదయ్యాయి. ఈ అభియోగాల్లో ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అదాని గ్రూప్ భారీ ఎత్తున లంచాలు ఎరచూపిందంటూ ఆరోపించారు. రానున్న 25 ఏళ్లలో అన్నదాతలను ఎలాంటి విద్యుత్ కష్టాలు లేకుండా నిరంతరాయంగా 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయడం కోసం సౌర విద్యుత్తును సమకూర్చేందుకు 100% కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ నుంచి 7,000 మెగావాట్ల కొనుగోలు చేసేలా గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి అదాని గ్రూప్ లంచాలు ఇవ్వజూపిందంటూ ఆరోపణలు చేయడం వెనక భారీ కుట్ర ఉందన్న అనుమానాలు రేకెత్తున్నాయి. అది కూడా ప్రస్తుత బహిరంగ మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే విద్యుత్తును కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంటే లంచాలకు ఆస్కారం ఎక్కడ ఉంటుంది? ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో సరాసరి విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్ ₹5.10 ఉంటే కేవలం ₹2.49. అది కూడా రవాణా వ్యయం లేకుండా ఎక్కడికి కావాలంటే అక్కడికి సరఫరా చేసే విధంగా సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ధరలు యూనిట్కి ₹4.63, ₹6.76తో పోల్చిన చాలా చౌకగా విద్యుత్ లభిస్తుంది. ఏపీకి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర విద్యుత్ ధర యూనిట్ ₹2.79 కన్నా ఇది తక్కువ. ఎక్కడైనా ప్రస్తుత మార్కెట్ ధర కంటే ఎక్కువ ధర కొనుగోలు చేస్తే లంచాలు ఇచ్చారని ఆరోపణలు వస్తాయి. కానీ ప్రస్తుత సగటు యూనిట్ ధర కంటే ₹2.61 తక్కువకే కొనుగోలు చేస్తే లంచాల ప్రస్తుతాన్ని ఎక్కడి నుంచి వస్తుందని విద్యుత్ రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అసలు విద్యుత్తును కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ నుంచి కొనుగోలు చేస్తుంటే అదాని గ్రూప్ లంచాలు ఎందుకు చూపుతుందనే ప్రశ్న సర్వత్రా వ్యక్తం అవుతుంది. ఈ ఒప్పందాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే అమెరికా ఫెడరల్ కోర్టు అభియోగ పత్రాల ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి ఎవరైనా చెప్తారు. కాగా అదాని గ్రీన్ డైరెక్టర్లపై యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ చేసిన ఆరోపణలు అదాని గ్రూప్ ఖండించింది. అమెరికా ప్రాసిక్యూటర్లు ఎటువంటి ఆధారం లేకుండా తమ సంస్థపై తప్పుడు ఆరోపణలతో అభియోగాలు మోపారని చెప్పింది అన్నటువంటి వార్తల్ని హైలైట్ చేశారు. లేకపోతే అదాని సంస్థలతో ప్రభుత్వం ఎట్లాంటి ఒప్పందాలు చేసుకోలేదు. 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సెకీతో ఒప్పందం వైఎస్ఆర్సీపీ స్పష్టీకరణ భారం మోపింది గత చంద్రబాబు సర్కారే అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సంప్రదాయానికి తూట్లు అంటూ పిఎస్సి చైర్మన్ పదవి ప్రతిపక్షాలకి ఇవ్వాలనే సంప్రదాయానికి చంద్రబాబు తిలోదకాలు. ప్రతిపక్షం అనే దాన్ని గుర్తించకుండా ఉండేందుకు అడుగడుగున చర్యలు. అసెంబ్లీలో ప్రజల గొంతు వినపడకుండా చేయడమే కూటమి లక్ష్యం. అధికారంలో ఉన్న వాళ్లే పిఎస్సి కూడా తీసుకుంటే ప్రజల గురించి అడిగేవారు ఎవరు? ప్రతిపక్ష సభ్యుడు ఎన్నిక అవ్వకుండా అన్ని స్థానాలకు నామినేషన్లు వేసిన కూటమి. శాసనసభ చరిత్రలో తొలిసారి పిఎస్సి కమిటీ నేడుతో ఎన్నిక. వైఎస్ఆర్సీపీ సభ్యులు నామినేషన్ సమయంలో హైడ్రామా. పిఎస్సి పదవికి నామినేషన్ వేసే సమయంలో అందుబాటులో లేని అసెంబ్లీ సెక్రటరీ జనరల్. గంటన్నర పాటు ఎదురు చూసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశాక నామినేషన్ స్వీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.